ఇక డీటెయిల్స్ చూస్తే రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి డిఎస్ చౌహాన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలపై తీసుకోవాల్సిన చర్యల మీద వ్యవసాయ శాఖ అధికారులతో రాచకొండ సిపి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. information on the process. Yeah, such information is another. So whatever information we have, definitely let us share. Go ahead, sir. Right. Thank you, sir. Good morning, sir. Good morning, in addition to what Madam said, 2 points I like, sir. Most of the Ranga district, మన ఖైతీ నగర్ ఇవన్నీ కూడా గోడౌన్స్ అంటే షెడ్స్ లో కానీ ఇలాంటి ఏరియాస్ లో వాళ్ళకి ప్యాకింగ్ కి ఎక్స్పెక్ట్ చేయడం ప్యాకింగ్ చేస్తారు. Okay. I request all the concerned police officers to kindly make a note relevant దానికి. So packing కి కొన్ని చిన్న గోడౌన్స్ లో చేస్తారు. Lot of cases here, sir. Vanasiripuram and Hyderabad. Gowdowns ఎక్కువ ఉన్నాయి, sir. మన సీట్స్ లాస్ట్ కేసెస్ అవినాయి కూడా అందుకే. లేదు, దట్ ఈస్ మీకు మంచి ఆపర్చునిటీ కదా. సో మీరు ఇద్దరు కూడా టచ్ లో ఉండండి. ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అవి అన్ని గోడౌన్స్ లో మనం వాచ్ పెట్టి పర్టికులర్లీ రాత్రి పూట అది ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకువెళ్తున్నారు, అది త్రూ కెమెరా ఆల్సో వాచ్ పెడితే చాలా ఆథరైజింగ్ నో ప్రాబ్లం సార్. అవర్ అంటే పీపుల్ కంప్లైంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీ టైమ్ లైసెన్స్ లో రెన్యూ చేయించుకుంటారు కాబట్టి ఈ ఆన్ రోడ్ ఈవ్ టీజింగ్ తో పాటు మన ఆన్లైన్ ఈవ్ టీజింగ్ కూడా అరికట్టాలి ఉద్దేశంతో. అదేవిధంగా దానికి తోడుగా ఇవాళ ఒక ఆడియో విజువల్ అవేర్నెస్ వ్యాన్ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో కొన్ని గ్లింప్సెస్ మీరు చూశారు. తద్వారా కూడా ఈ సిడిడబ్ల్యూ గురించి, షీ టీమ్స్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి మరియు ఆన్లైన్ ఎవరైనా కూడా వేధింపులకు గురి కావకూడదు, అవి అన్ని స్టెప్స్ కూడా వరుసగా తరచుగా జరుగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో రాచకొండ పోలీస్ పరిధిలో మన రాష్ట్ర ప్రభుత్వంకి విజన్ మేరకు ఖచ్చితంగా మహిళలకి, ముఖ్యమైన ఆడపిల్లలకి పూర్తి ఎత్తనంగా, పూర్తి స్థాయిగా ఆన్లైన్ కానీ ఆన్ రోడ్ కానీ భద్రతా వాతావరణం కల్పించడానికి రాచకొండ పోలీస్ కట్టుబడి ఉన్నారని తెలియపరిచేస్తున్నాం. ఈనాటి మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియపరిచేస్తూ, ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి మన మధ్యలో ఉండటం జరిగింది. ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ విమెన్. సో అండర్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్, యాజ్ సిపి గారు ఇప్పుడు చెప్పారు, that we are opening these, there will be 26 CDW centers in the tri-commissionerates. Almost every major subdivision or will have a CDW center in future. Already now 15 of them are becoming functional with opening of this today, and by middle of next month all 26 will be functional. The idea for this scheme is that earlier only 1 or 2 Bharosa centers were there, and the victim had to go only to that Bharosa center for counseling, or local police station staff counseling chestunaru to get professional help. So counseling is a very professional subject. So for